కావాలని నాకు ఒప్పుకొచ్చింది గట్టిగా 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 అక్క గట్టిగా అన్నయ్య గట్టిగా బావా గట్టిగా. ఎందుకు బ్రతికి ఉన్నానంటే కృప. అందుకోసమనే ఇచ్చిన సూచన ఇప్పుడు వచ్చిన చేతుతాను. మీరేం చెప్పాలి? హల్లెలూయా చెప్పాలని మీ నుంచి నేను మీకు రోడ్ల మీద నేను అడుక్కున్న వ్యక్తిని, 8 సంవత్సరాలు అడుక్కున్న వ్యక్తిని. ఎన్ని సంవత్సరాలు? దేవుడు మరి ఆయన దేవుడు అని తెలియక చాలా మూర్ఖుడిగా మోనార్కిగా ఆర్థిక పూర్వం ఎదిగించి చేతికి రకరకాల పూజలు చేసుకుంటూ 2 సార్లు మాల వేసి, శబరిమల ఉంటుంది కదా, తమిళనాడులో శబరిమల ఉంటుంది, కేరళలో, అక్కడికి వెళ్ళి నువ్వు దేవుడు అయితే అలా ఉండు అనేసి అప్పుడు ఎప్పుడు అడుక్కున్న టైంలోనూ కూడా మేము ఈ పూజలు చేసి దేవుడు ఎవరు అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి ఆ నిజదేవుడిని తెలియకుండా ఈ ప్రయాణం అవుతున్న దినాల్లో నాకు ఒక స్నేహితుడు యేసు ప్రభువుని పరిచయం చేశాడు. అది ఏంది ఇంగ్లీష్ దేవుడు నాకేటి అనేసి నేను మూర్ఖుడిగా మోనార్కిగా ఖతర్నాక్గా, హిందీలో కొంచెం ఖతర్నాక్ అంటారు. రాత్రులు పార్కుల్లో పడుకుంటే పోలీసులు లాఠీలతో కొట్టేవారు. నీళ్ళు కూడా లేని నాళాలు ఉంటాయి, మురికి కాలువ నాళాలు, అవి క్లీనింగ్ ఉండవు అన్నమాట. ఆ నాళాలతో వారానికి ఒకసారి స్నానం చేసుకుంటూ, రోజు కూడా తాగుతూ, రోజు కూడా లోక సంబంధంగా జీవిస్తూ నాశనం అయిపోయి పాడైపోయింది. నా పిచ్చిలంటే తిరిగేవాడిని. అందరూ ఏమనేవారంటే నన్ను పిచ్చోడు అనేవారు. ఏమనేవారు? 2 రోజులు 3 రోజులు 4 రోజులు కాదు, ఏదో కష్టం వచ్చింది చెప్పి 10 సంవత్సరాలు రోడ్ల మీద అడుక్కున్న బ్రతుకున్నాను. ఎవరైనా నన్ను పెళ్లి చేసుకున్నారా? చేసుకున్నారా? భాషంగా చేసుకున్నారు. చెప్పండి కూడా. అందుకని ఒకసారి చెప్పాలి.